చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. కూరగాయలు లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకొని ఉల్లిపాయల్ని ఒక మీడియం సైజు ఉల్లిపాయ కదండి, కొంచెం దాని మీద పెద్ద ఉల్లిపాయని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కల్ని మనం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి కూడా ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలతో పాటే వేయించుకోవాలండి. ఇప్పుడు నా దగ్గర అల్లం లేదు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వరకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటున్నాను. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి బటన్ మష్రూమ్స్ తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాను. వీటిని ఇందులోకి ముందుగా ఉప్పు వేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ముందు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వేయించుకుంటే చాలు. ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు పావు చెంచా వరకు వేసుకోండి. అలాగే ధనియాల పొడి అర చెంచా వరకు వేసుకోండి. ధనియాల పొడితో పాటు జీలకర్ర పొడి కూడా అర చెంచా వరకు వేసుకోండి. ఇక్కడ ఈ రెసిపీలోకి చికెన్ మసాలా వేసుకోవాలండి. అస్సలు మర్చిపోవద్దు, స్కిప్ చేయమాకండి. చికెన్ మసాలా కూడా ఒక చెంచా వరకు వేసుకోవాలి. అలాగే కొంచెం కారం అనేది కూడా అర చెంచా, 2 చెంచాల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగుతో పాటు కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. అలాగే మనం ఇందాక స్టార్టింగ్లో ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇక ఇందులోకి మనం గ్రేవీ కోసం ఇంక ఏ మసాలా వేయం, కొబ్బరి కానీ టమాటా కానీ ఏమీ వేయము. ఈ విధంగా చక్కగా ముందుగా మసాలాలన్నీ మనం వేసుకునే మసాలాలు ఈ మష్రూమ్స్కి బాగా పట్టిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు మష్రూమ్స్కి బాగా పట్టించాలి. ఈ విధంగా పట్టించిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరొక పాత్ర పెట్టుకొని అందులోకి ఇక్కడ నేను బాండీలో ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు నూనె ఉంది కదా, ఆ నూనె వేసుకున్నాను. అలాగే నూనె కాగిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోండి. మీ దగ్గర ఏ బిర్యానీ దినుసులు ఉంటే ఆ బిర్యానీ దినుసులు వేసుకొని కలిపి పెట్టుకున్న ఈ బటన్ మష్రూమ్స్ని వేసుకోవాలి. మసాలా అంతా చక్కగా బాగా పట్టిందండి. ఈ విధంగా మసాలా అంతా పట్టిన తర్వాతే మనం ఈ విధంగా ఆయిల్లో కొంచెం సేపు మగ్గించుకోవాలి. తప్పకుండా ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి మష్రూమ్స్ని. చూడండి, మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. లో ఫ్లేమ్లో మగ్గించుకోండి, మాడిపోతుంది. చక్కగా మష్రూమ్స్కి మసాలాలన్నీ బాగా పడతాయండి. సూపర్ రుచిగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. అన్నంలోకి, జీరా రైస్లోకి, అలాగే బగారా అన్నం అంటాం కదా, ఆ రైస్లోకి, చపాతీ అన్నిట్లోకి బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పుట్టగొడుగుల్ని, అదేనండి మష్రూమ్స్ని ఆ గిన్నెలోనే నీళ్ళు పోసుకొని 1 కప్పు నీళ్ళు నేను ఇప్పుడు మళ్ళీ పాత్రలో పోసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయ మొత్తం వేసుకున్నానండి. మీకు ఎన్ని వెల్లుల్లిపాయలు మీకు ఇష్టమో తినటానికి అనుకుంటే అన్ని వేసుకోవచ్చు. ఒక 4-5 వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చాలండి. చాలా రుచికరమైన ఈ బటన్ మష్రూమ్స్ రెసిపీ రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.